పాఠం యోహాను సువార్త 1వ అధ్యాయం 27వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 27వ వచనం. నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన ఎరుగరు. ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడని కాదని వారితో చెప్పాను. ఇది ఈ దినము మూలవాక్యం. అదే టాపిక్గా మనం చూసినట్లయితే మీరు ఎరుగని ఒకడు, మీరు ఎరుగని ఒకడు అంటే నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్యలో ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు. ఇదే మూలవాక్యంలో ఉన్నదే మన టాపిక్. మీరు ఎరుగని ఒకడు. ఆయన చెప్పుల వారు ఎప్పుడైనా నేను యోగ్యుడని కాదని వారితో చెప్పాను. ఎవరు? యోహాను చెప్పబట్టారు. అయితే ప్రియ సహోదరి సహోదరులు, ఈ యోహాను సువార్త 1వ అధ్యాయము 27వ వచనం ప్రకారం, అదేవిధంగా మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం చూసినట్లయితే యోహాను కూడా ఇక్కడ పలికిన మాటలో మనం చూస్తాం. మారు మనసు నిమిత్తము నీవు నీడలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులను మోయటకైనాను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇచ్చునని యోహాను చెప్పిన మాట. అయితే నేను ఎవరికి ముందుగా దూతగా పంపబడతాను, ఆయన ఇప్పుడు మీ మధ్య ఉన్నాడు. నేను ఎవరికి ముందుగా దూతగా పంపించబడినో ఆయన ఇప్పుడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు అని బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తుని గురించి చెప్పిన మాటలు. అయితే లోకరీత్యా ప్రభువుని యేసుక్రీస్తు కంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను వయసులో యేసుక్రీస్తు కన్నా బాప్తిస్మం ఇచ్చిన యోహాను వయసులో 6 నెలలు పెద్దవాడు. అయితే నా వెనుక వచ్చేవాడు అని మాత్రమే కాక క్రీస్తు తనకంటే శక్తిమంతుడనియు ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిస్మం ఇచ్చును మరియు ఇచ్చిననియు యోహాను పలు సందర్భంలో చెప్పడం జరిగింది. ఇదిగో లోక పాపమును మోసుకును దేవుని గొర్రెపిల్లని క్రీస్తును యోహాను పరిచయం చేయడం జరిగింది. పరిచయం చేసినప్పటికీ ఆయన స్వకీయులు ఆయనను గుర్తెరగలేదు. స్వకీయులు అనగా స్వజనము లేక ఇశ్రాయేలీయులు లేక యూదులు అని అర్థం. అయితే ఆయన గుర్తుపట్టలేదు, అంగీకరించలేదు ఈ యూదులు కానీ ఇశ్రాయేలులు కానీ అనే ప్రవక్త యెషయా మాటల్లో అక్షరములను నెరవేరడం జరిగింది. అయితే ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయము 10-11 వచనాల ప్రకారం చూసినట్లయితే ఇది ఉంటుంది. అయితే ఎద్దు తన యజమానుని ఎరుగును, గాడిద సొంత వారి గొడ్డలు తెలుసుకొను, కానీ నా ప్రజలైన ఇశ్రాయేలీయులకు అటువంటి తెలివి లేదు అంటున్నాడు. అది ఇర్మియా 8వ అధ్యాయము 7వ వచనం చూస్తే ఆకాశ పక్షులు తన కాలమును ఎరిగి ఉన్నది, కానీ నా ప్రజలు న్యాయ విధిని ఎరుగనై ఉన్నారని మరో ప్రవక్త నుండి ప్రభువు అంగలార్చను. మరో ప్రవక్త ఎవరంటే ఇర్మియా.
ఇర్మి అంటే యెహోవా స్థిరపరుస్తాడు, లేక గణపరుస్తాడు, లేక లేపబడతాడని అర్థం ఇర్మి. అయితే కొన్ని సందర్భములలో మన మధ్య ఉన్న ప్రభువుని ఎరుగని వారినమైన మనము విలపించుతున్నాము. నిన్ను విడువను, నిన్ను ఎడబాయనని ఆయన వాగ్దానం చేసిన దేవుడు. అంటే శద్రకు, మేషకు, అబేద్నెగో అనే వారు వేయబడిన అగ్నిగుండములోనికి, శద్రకు, అబేద్నెగో, మేషకు అనే వారు వేయబడిన అగ్నిగుండములోనికి 4వ వ్యక్తిగా ప్రభువైన యేసుక్రీస్తు అగ్నిగుండంలోకి రావడం జరిగింది, దిగి వచ్చారు. అయితే పునరుద్ధారుడైన క్రీస్తు ఎమ్మాయి గ్రామానికి వెళ్ళి చూడిన 2 శిష్యులతో కూడా నడవడం జరిగింది. ఆయన పునరుద్ధారుడైన తర్వాత ఎమ్మాయి గ్రామంలో అయితే వారితో నడవటము, వారితో సంభాషించడము జరిగింది. కానీ ఆయనను వారు ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధారుడై మనతో పాటు లేచి మాట్లాడుతున్నది వారు అమ్మాయి గ్రామంలో శిష్యులు గుర్తుపట్టలేదు. అయితే పద్మాసు లంకలో పరవాసి అయి ఉండిన యోహాను 7 స్వర్ణ దీపస్తంభములు సంగములకు సంచారం చేస్తున్న మనుషుల కుమారుని చూడటం జరిగింది. దీపస్తంభములు సంగములకు సాదృశ్యము. అవును, సంగముల మధ్య ప్రభు అనుసరించి సంచరించుతున్న సంగతి అనేకులు ఎరుగరు. క్షామకాలము మందు అంటే కరువు కాలం మందు ధాన్యము కొనుటకు వచ్చిన యాకోబు కుమారులు కరువు తర్వాతి స్థానమందున్న యేసోపును ఎరిగిన వారై ఉండేది. యాకోబు కుమారులు క్షామకాలమందు కరువు రాజ్యములకు కరువు కాలంలో ధాన్యం కొనుగోలు చేయటకు వచ్చినప్పుడు కరువు స్థానంలో ఉన్న యేసోపును వారు గుర్తుపట్టలేదు. కానీ యేసోపు అన్నదమ్ములను గుర్తుపట్టడం జరిగింది. అయితే వారిని గుర్తెరిగిన యోసేపు తనలో తాను మదనపడి పక్కకు వెళ్ళి నేర్చుకోవడం జరిగింది. ఎందుకు యోసేపు అక్కడికి రావటం జరిగింది ఇవన్నీ మీకు తెలుసు. అన్నదమ్ములు అతన్ని అమ్మివేయటం, ఈ పరువు రాజ్యంలోకి వచ్చిన తదుపరి విత్తనం పరువు తర్వాత స్థానంలో ఉండటం జరిగింది. కానీ వాళ్ళ దృష్టిలో ఆయన చనిపోయినట్టు లెక్క. అయితే దేవుని బిడ్డలారా, ఆయన మిమ్మును ఎరిగినవాడు, మీ సమస్యలను ఎరిగినవాడు, మీ కన్నీటి మార్గములను ఎరిగినవాడు. ఆయన మీ ఎడల జాలిపడి మిమ్మును విడిపించుటకు మీ మధ్య ఆయన సంచరిస్తున్నాడు. ఇప్పటి వరకు మీరు ఎరుగని ఒకరి గురించి మనం ఉపోద్ఘాతం చెప్పుకున్నాం. ఇప్పుడు మీరు ఎరుగని ఒకడు అనేది ఒక 5 గురించి ఇప్పుడు వాక్యంలో వెళ్ళి చెప్పుకున్నాం. మొదటిగా ఆగరు ఎరుగని నీటి ఊట. ఆగరు ఎరుగని నీటి ఊట. ఆదికాండం 21వ అధ్యాయము 19వ వచనం మనం చూసినట్లయితే, దేవుడు ఆమె పనులు తెలిసినందున ఆమె నీడ ఓట చూసి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. అది ఆదికాండం 21:19 ప్రకారం ఆగరు ఎరుగని నీటి ఓట గురించి దేవుడు ఆమె పన్నులు తెరిచినందున ఆమె నీటి ఓట చూసి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవారిని త్రాగనిచ్చాను. చిన్నవారి అంటే ఎవడు? అయితే ఆగరు కోసం మనం చూసినట్లయితే ఆగరు ఒక ఐగుప్తీయురాలు. అబ్రహాము భార్యైన సారాకు ఆమె దాసి. ఆ కాలంలో ఆచారం ప్రకారం ఆగరు ద్వారా కొడుకును కొనమని సారా అబ్రహామునకు బలవంతం పెట్టడం జరిగింది. దాని ఫలితంగా
కుమారుడు ఇస్మాయేలు హాగరు ద్వారా పుట్టడం జరిగింది. అప్పుడు అబ్రహామునకు ఈ హాగరుకు పుట్టిన కుమారుడు ఇస్మాయేలు. అప్పుడు అబ్రహాము వయసు 86 సంవత్సరములు. 86 సంవత్సరముల సమయంలో సారాకి బిడ్డలు పుట్టనందువలన అప్పుడున్న ఆచారముల ప్రకారం ఆమె దాసి అయిన హాగరుతో నువ్వు వెళ్ళి సంతానం కలుగు చేయమని సారా భర్తతో చెప్పుట. అప్పుడు అబ్రహాము హాగరుని కలవటం వల్ల ఈ ఇస్మాయిల్ అనే వ్యక్తి పుట్టడం జరిగింది. అప్పుడు ఆయన వయసు 86 సంవత్సరములు. హాగరు అప్పుడు ఈ ఇస్మాయిల్ పుట్టిన తర్వాత హాగరు సారాను లెక్క చేయకపోవడం ద్వారా సారా ఆమెపై కోపపడటంతో దాంతో హాగరు ఆమె దగ్గర నుండి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అంటే పారిపోవడం గెడ్డి వేశారు కూడా. అయితే హాగరు ఆమె కుమారుడు ఇస్మాయిలును అబ్రహాము ఇంటిలో నుండి వెళ్ళగొట్టింది. అయితే హాగరు భుజం మీద నీళ్ళ తీసి ఉండేది, కానీ అందులోని నీళ్లు అన్నీ ఆమె అరణ్యంలో ఎక్కడికి వాళ్ళలో తోటకాయ అన్నీ తిరుగుతూ ఉన్నప్పుడు ఆ నీళ్ళు స్థితిలో ఉన్న నీళ్ళంతా అయిపోయింది. కనుక ఇస్మాయిల్ను ఒక పొద క్రింద ఆమె హాగరు పడవేసి ఆమె వేరే ప్రక్కకు వెళ్ళి ఆమె ఎదురుగంట దూరానికి వెళ్ళి ఎలుగెత్తి ఏడుస్తూ ఉన్నప్పుడు యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొక్క అనగా సూరు మార్గములో బొగ్గ యొక్క హాగరును కనుగొని పిలిచి వాగ్దానం ఇచ్చింది. హాగరు కనుగొనని నీటి బోట అంటే దానికి డీటెయిల్గా మనం ఇక్కడ చూసాం. ఆ నీటికి తగ్గిపోవడంతో ఎలాగ ఈ దాహానికి పిల్లవాడిని ఎలాగ బతికించుకోవాలని ఏడుస్తూ అరణ్యంలో మొదలుపెట్టి దేవుని దూత ఈమెకి ప్రత్యక్షమై ఆ నీటి బొగ్గ దగ్గర ఆ బావి చూపించడం జరిగింది. అయితే దేవుడు ఆమెను అప్పుడు ఎప్పుడైతే దేవదూతలు ఈమెకి కనిపించి ఇచ్చేయడం జరిగింది, అప్పుడు ఈమె కన్నులు తెరిచినందున అప్పటి వరకు కనబడిన నీళ్ళు ఓట కనబడిన మళ్ళా నీళ్ళ తిత్తిని నింపుకొని పిల్లవాళ్ళని ప్రతినిధించుకోవాలి. పిల్లవాళ్ళని అంటే ఇస్మాయిల్ని ప్రతినిధించుకోవడం జరిగింది. ఒకవేళ ఆమె కన్నులు తెరవబడని పక్షమున నీళ్ళ కూడా ఆమెకు కనబడని పక్షమున ఏమి జరిగి ఉండడం మనం ఊహించలేము. అదేవిధంగా ప్రసంగి 3వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే దేని కాలం మందు అది చక్కగా ఉండేటట్లు దేవుడు సమస్తమును నియమించి ఉన్నాడు. ఆయన తన వారిని ఎప్పుడు ఎరిగి ఉన్నాడు. మన మనోనేత్రమును తెరచి మన వెలుగైన వాటిని మనకు ఆయన చూపిస్తున్నాడు. అదేవిధంగా హాగరు చూసిన నీటి ఓట ఇస్మాయిల్ని బ్రతికించడం జరిగింది. అదే జకర్యా గ్రంథం 13వ అధ్యాయము 1వ ప్రవచనము చదివినట్లయితే ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేములోని నివాసుల కొరకును ఓట ఒకటి తీయబడును. అయితే ఇక్కడ జకర్యా అనగా యెహోవా శక్తిమంతుడు అని బైబిల్లో ఉంది. జకర్యా అనగా యెహోవా శక్తిమంతుడు. బైబిల్లో ఈ జకర్యా అనే పేరు 28 చోట్ల ఉంది. వారిలో బాగా తెలిసిన వ్యక్తి జకర్యా ప్రవక్త. జకర్యా ప్రవక్త పేరు ఇది. 20 పేర్లు ఉన్న ఇతరులే మనకి నోటెడ్ అన్నమాట. అయితే ఇతడు హగ్గయితో కలిసి క్రీస్తు పూర్వం 580వ సంవత్సరంలో దేవాలయ పునర్నిర్మాణాన్ని ప్రోత్సహించాడు. తన స్వకీయుల యొద్దకు వచ్చిన రక్షకుడైన యేసు క్రీస్తును ఆయన శిలువలో చిందించిన రక్తమును ఎరుగని యూదులు ఒక దినము ఈ ఊటను ఎరుగుదురు. ఇది నీళ్ళ ఊట కాదు, ఇది రక్తము ఊట. యేసు రక్తము ప్రతి పాపము నుండి
కడిగి పవిత్రపరచని 1వ యోహాను 1వ అధ్యాయం 7వ వచనంలో చూస్తాం. అయితే ఇమ్మానుయేలు రక్తము ఇంపైన ఓట అని అన్నది సత్యం. నిత్య జీవమునకు ఊరడి నీటినిచ్చుతున్నాను గురించి సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడాను. ఏమంటే ఆమెకు తెలిసినది యాకోబు బావి ఒకటే, అందులోని నీళ్లు మాత్రమే ఆమెకు తెలుసు. అయితే జీవజలం గురించి మాట్లాడుతున్నాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనం చూస్తే ఇక్కడ ఈ స్త్రీతో చెప్తున్నాను, నేనిచ్చు నీళ్లు త్రాగువాడి అన్నాడు తప్పికొనడు, అది వారిలో ఊరడి నీటి బొగ్గగా నుండును అని ప్రభువు తానిచ్చు జీవజలం గురించి ఇక్కడ మాట్లాడటం జరిగింది. మరో సందర్భంలో యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనంలోనూ, యోహాను సువార్త 7వ అధ్యాయం 39వ వచనం మనం చూసినట్లయితే, నా యందు విశ్వాసం ఉంచు వానికి కడుపులో నుండి జీవజల నదులు మారునని ప్రభువు చెప్పాను. అదేవిధంగా ఊరడి నీటి బొగ్గ జీవజల నదులవి పరిశుద్ధాత్మకు నీడగా ఉన్నది. ఇది ఆగరు ఎరుగని నీటి ఓట గురించి మనం విన్నాం. రెండవదిగా మోసే ఎరుగని చెట్టు గురించి చూద్దాం. మొదటిదిగా ఆగరు ఎరుగని నీటి ఓట గురించి విన్నాం. రెండవదిగా మోసే ఎరుగని చెట్టు. నిర్గమకాండం 15వ అధ్యాయము 25వ వచనం మనం చూస్తే, యెహోవా అతనికి ఒక చెట్టును చూపాను, అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురం తాయను. మోసే ఎరుగని చెట్టు. ఏమిటా చెట్టు? మోసే గురించి మనం చూసినట్లయితే, మోసే లేవి గోత్రీకుడైన తల్లిదండ్రులకు జన్మించాడు. అప్పుడు ఇతనికి ఆ కాలంలో హెబ్రీయులు మగ సంతానాన్ని వధించాలని వచ్చిన ఫరో శాసనం వల్ల అతన్ని జమ్ము పెట్టిలో నదీ తీరాన వెళ్ళు పొదల మధ్య కొంతకాలం దాచిపెట్టారు ఈ మోసేని. అదంతా మనకు తెలిసిన విషయమే. అయితే ఫరో కుమార్తెలో ఒక ఆమె అతన్ని పరగొడదు. ఈ మోసే ప్రసిద్ధ నాయకుడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చినవాడు. అందుకే మోసే ధర్మశాస్త్రం అని కూడా మనం అంటాం. అయితే ఇశ్రాయేలు వారిని ఐగుప్తు నుండి బయటకు తేవడానికి దేవుడు వాడుకున్న వ్యక్తి ఈ మోసేని. వారిని ఒక జాతిగా కట్టి వారి పితరులు నివసించిన వాగ్దాన దేశానికి మోసే వారిని నడిపించాడు. అయితే అప్పుడు నిర్గమకాండం 15వ అధ్యాయము 22 నుంచి 25వ వచనం వరకు మనం చూసినట్లయితే, ఈ మోసే ఎరుగని చెట్టు గురించి ఇప్పుడు మనకి ఇక్కడ తెలుసుకుంటాం. అది అరణ్య యాత్ర ప్రారంభ ఘట్టం. అప్పుడు నిర్గమకాండం 15వ అధ్యాయం 22 నుంచి చూస్తే, మోసే ఎర్ర సముద్రం నుండి జనులు సూరు అరణ్యంలోనికి వెళ్ళి దారిలో 3 దినములు అక్కడ నడిచినారు. అక్కడ వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరేది. అయితే మారాల దేశం చేరారు. మారాల నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయింది. అక్కడ మారా దేశంలో వీళ్ళు అరణ్యంలోని ఎర్ర సముద్రం జనులు సూరు అరణ్యంలోనికి 3 దినములు ప్రయాణం చేసిన కనుక వాడు అక్కడ దాహం వేసినప్పుడు అక్కడికి వారికి నీళ్లు దొరకలేదు. ఎంతలో మారా అనే చోటకి చేరారు. ఆ మారా అన్న చోట నీళ్లు తాగితే చేదు నీళ్ళు కాబట్టి అక్కడ చేదు నీళ్ళు కాబట్టి వాళ్ళకి ఆ నీళ్లు తాగలేకపోయారు. అప్పుడు మోసే దేవుని మొరపెట్టగా దేవుడు ఒక చెట్టుని చూపించడం జరిగింది. అది మోసే ఎరుగని చెట్టు. మోసే అక్కడ దేవుని ప్రార్థించగా ఒక చెట్టును చూపించడం జరిగింది. దానిని నీళ్లలో వేయగా, ఆ మారా అనే చోట నీళ్లలో ఆ చెట్టును వేయగా నీరు మధురం ఆయను, మధురంగా జలంలో మారాను. అందువలన దాన్ని మారా అని పేరు కలిగాను. ప్రభువు
ఏమి త్రాగుదము అని మోసే మీద సొడుకున్నప్పుడు ఇతను దేవుడిని అక్కడ మొదలుపెట్టినప్పుడు ఈ చెట్టు చూపించడం జరిగింది. అయితే ఈ ఎరుగని చెట్టు ఎక్కడ ఉందంటే ఏదైనా తోటలో జీవవృక్షముగా ఉన్నది. ఈ చెట్టు ఏదైనా తోటలో జీవవృక్షముగా ఉన్నది. యెషయా గ్రంథం 11వ అధ్యాయము 1వ వచనం చూస్తే, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వారి వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును అనే ప్రవచనము దావీదు కుమారునిగా సంభవించబడిన క్రీస్తులో నెరవేరటం జరిగింది. అదేవిధంగా యెషయా గ్రంథం 53వ అధ్యాయము 22వ వచనం చూస్తే, యెహోవా లేత మొక్క వలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను పెరిగెను. అవును, క్రీస్తు జననము, పరిచర్య విధానము మరియు శిలువ మరణం కూర్చిన ప్రవచనములతో యెషయా గ్రంథం అంతా నింపబడి ఉన్నది. మొద్దు నుండి పుట్టిన చిగురు ఎదిగి ఫలించను. మొద్దు నుండి పుట్టిన చిగురు ఎదిగి ఫలించను. ఆయనే యేసుక్రీస్తు. మోసే ఎరుగని చెట్టు మరియు మారా చేదును మధురమైన జలములుగా చేసిన చెట్టు అంటే జీవవృక్షము మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన మారా జలమును స్వస్థతపరిచయం, స్వస్థతకు సంబంధించిన గొప్ప వాగ్దానం కూడా ఆయన దయచేశాడు. నిర్గమకాండం 15వ అధ్యాయము 26వ వచనంలో యెహోవా ఇచ్చిన వాగ్దానం చూసినట్లయితే, నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియో మీకు రానియ్యను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని వారికి వాగ్దానం చేయడం జరిగింది. అదేవిధంగా మరణకరమైన వ్యాధి నుండి స్వస్థత పొందిన రాజు హిజ్కియా, ఆయనే నాకు మాట ఇచ్చాను, ఆయనే నెరవేర్చాను. నాకు కలిగిన వ్యాకులములను బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందనని ఆవేదన చెందను. అవును, రోగపీడితులు తమ బలమంతటిని కోల్పోయిన వారే అల్లాడుచుండుట నిజముగా చేదైన జీవితం. హిజ్కియా కన్నీటి ప్రార్థన ఆయన ఆయుష్కాలమును పొడిగించడం జరిగింది. నేను యేసుక్రీస్తును చాలా మంది ఎరుగని వారే ఉండినను చేతి యావత్తును తొలగించి ఆరోగ్యము కలుగు చేస్తున్నాడు. ఆయన పొందిన గాయముల ద్వారా మనము స్వస్థత పొందుతున్నాము. కీర్తన 103వ అధ్యాయము 3వ వచనం చూస్తే, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు, నీ రోగములన్నిటినీ కుదుర్చేవాడు. అదే మత్తయి సువార్త 8వ అధ్యాయము 7వ వచనం చూస్తే, ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించారు. అలాగే బెతెస్దా కోనేటి వద్ద 38 ఏళ్ల నుండి పైబడి ఉండిన వ్యాధిగ్రస్తుల మీద ప్రభువు దృష్టి పడిన, నీవు స్వస్థత పడుకోనున్నావు అని అడిగాను. ఈ యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. ప్రభు స్వస్థపరచువాడు, అయినను స్వస్థత పొందవాలనే కోరిక మనలో కూడా ఉండాలి. మోసే ఎదిగిన చెట్టు గురించి ఇప్పటి వరకు మనము 2వదిగా విన్నాం. 3వదిగా కనబడని పొట్టేలు. 3వది కనబడని పొట్టేలు. ఆదికాండం 22వ అధ్యాయం 13వ వచనం చూస్తే, అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అది కనబడని పొట్టేలు. అయితే మోరియా పర్వతం ఎక్కిన అబ్రహాము ఇస్సాకు వెనుక వెనువెంట ఒక పొట్టేలు కూడా వచ్చి చూడాను, కానీ అది అబ్రహామునకు తెలియదు. అబ్రహామునకు పుట్టిన ఇస్సాకును బలిగా దేవుడు అడిగినప్పుడు ఇతను చూచా తప్పకుండా బలిని అర్పించడానికి మోరియా పర్వతమునకు వెళ్ళేటప్పుడు ఈ వెనుకనే
ఈ పొట్టేలు వచ్చినట్టుగా ఈ అబ్రహామునకు తెలియదు. ఎప్పుడైతే ఇస్సాకును బంధించి బలిపీఠం మీద ఉంచినో అప్పుడు దేవుడు అబ్రహామును పేరు పెట్టి పిలవటం జరిగింది. ఈ బలిపీఠం గురించి ఇక్కడ బలి ఇవ్వడానికి ఇస్సాకును అబ్రహాము చేసినప్పుడు దేవుని పిలుపు అబ్రహామునకు వినపడింది. ఏమనంటే చిన్నవారి మీద చెయ్యి వేయకము అని. చిన్నవారు అంటే ఎవరు? ఇస్సాకు. అనగా అబ్రహాము కన్నులెత్తి అప్పుడు అబ్రహాము కన్నులెత్తి పొట్టేలును చూశాను. అప్పటి వరకు మరుగుగా ఉండిన పొట్టేలు కనబడడం తప్ప విశేషం. కాబట్టి కనబడని పొట్టేలు గురించి చూద్దాము. ఆది కాండము అలాగే కనబడిన పొట్టేలను పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించడం జరిగింది. అది ఇప్పుడు ఇస్సాకుకు బదులు ఆ పొట్టేల్ని బలిగా అర్పించడం జరిగింది. అప్పుడు ఆదికాండం 22:14 అబ్రహాము ఆ విధంగా చేయటం వల్ల అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టడం జరిగింది. అనగా దేవుడు చూచుకొనును. యెహోవా ఈరే అంటే యెహోవా చూచుకొనును అనే అర్థము. అబ్రహాము ఇస్సాకుతో పాటు మోరియా పర్వతమైన పొట్టేలను గురించి మనం ధ్యానించాం. ఇది దేవుడు నిర్దిష్ట సమయము ఆసన్నమగు వరకు మరుగై ఉండి సమయానుకూలంగా కనబడిన పొట్టేలను ఎవరికి చెందినది? ఆ పొట్టేలు దేవుని ప్రణాళికలో ఉండేది కనుక ఇస్సాకునకు మారుగా అర్పించబడే వరకు మొట్టమొదలు నాది చిక్కుకొని ఉండేది. లోకపాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అవి క్రీస్తుకు ఈ పొట్టేలు నీడగా ఉన్నది. అదేవిధంగా ప్రకటన 13:8 మనం చూస్తే జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్లను గూర్చి ప్రకటన గ్రంథంలో మనం చదువుతున్నాం. అదే సమయం మనం క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును గురించి వ్రాయబడి ఉన్నది. ఎఫెసీ 1:4 నుండి 6 వరకు మనం చూస్తే మనం ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములుగా ఉండవాలని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనము ఏర్పరచుకునడం జరిగింది. ఆనాడు దేవుని ప్రజలు పస్కా పండుగను ఆచరించి అనగా గొర్రెపిల్లను వధించి దాని రక్తములు ఇంటి ద్వారా బంధముల మీద పూసిరి కనుక సంహార దూత నుండి వారు తప్పించబడటం జరిగింది. గొర్రెపిల్ల రక్తము మరియు మనం సాక్ష్యమును బట్టి అపవాదిని మనము జయించుతున్నాము. ప్రకటన గ్రంథము 7:14 చూస్తే గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను విరుగుకొని వాటిని తెలుపు చేసుకున్న వాడు గొర్రెపిల్లతో పాటు సీయోను పర్వతం మీద నిలువబడి ఉండడు. గొర్రెపిల్లయు రక్తమును ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నది. ఇది 3వదిగా కనబడని పొట్టేలు. 4వదిగా తెలియబడని బలిపీఠము. 4వదిగా తెలియబడని బలిపీఠం. అపోస్తలుల కార్యాలు 17:23 చూస్తే ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. అంటే ఏ దేశం వారు దేవతా భక్తి గలవారై ఉంటుంది. అందువలన గుణగణమునకు తగినట్లుగా దేవుళ్లకు నామకరణము చేసి బలిపీఠములు కట్టింది. అనగా ధనము, ప్రేమ, విద్య అని వాటి అన్నింటికి బలిపీఠం కట్టిన తరువాత ఇంకా ఎవరినైనాను మర్చిపోయామేమో అని తెలియబడని దేవుడు పేరున ఒక బలిపీఠమును కట్టింది. అయితే అపోస్తలుల గారు 17:16 చూస్తే ఏదెన్సు పట్టణమును విగ్రహములతో
ఆత్మతో నిండి ఉండుట చూసినందున పౌలు ఆత్మ పరితాపము పట్టలేకపోయాడు. ఏదైనా వారు తెలియక దేవుని యందు భక్తి కలిగి ఉన్నారో దానిని తెలియజేయటకు పౌలు పూనుకొనెను. ఆజ్ఞాన కాలము దేవుడు చూసి చూడనట్టుగా నుండిననియు ఇప్పుడు అంతటను అందరూ మారు మనసు పొందవలనని ఆజ్ఞాపించుతున్నారు అని చెప్పి తమ ప్రసంగము ముగించారు. నిజమైన దేవుడును నిత్య జీవమై ఉన్న యేసుక్రీస్తును భూనివాసులు తెలుసుకోనకుండా అపవాది ఆయా రీతులలో ఖండించుతున్నాడు, అంతత్వము పలుకు చేయించున్నాడు. మరోవైపు ఇంకాను ఒకసారి కూడా క్రీస్తుని గురించి వినని వారు ఉన్నారని అన్నది కూడా నిజమే. అయితే రోమా 10:14 చూస్తే వారు విశ్వసించిన వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు, ఎవరి వారిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విద్దురు, ప్రకటించేవారు పంపబడని ఎట్లు ప్రకటించుదురు అని. అంటే ఈ ప్రశ్నకు జవాబు ఒకటే, ఏమిటి? నీవు వెళ్ళుము, లేని ఎడల మరో పని పంపుము అని. ఆనాడు ఎవరుడైనా యేసయ్య నేనున్నాను నన్ను పంపుమని తను తాను సమర్పించుకున్నట్లు మనము సమర్పించుకుందామా? అది మనం ప్రశ్న వేసుకోవాలి. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం చూస్తే మనకు ఒక బలిపీఠము ఉన్నది. ప్రత్యక్షమగు గుడారములో బలిపీఠము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఉంది. అయితే బలి అర్పించబడిన దానిని రక్తముతో యాజకుడు పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించేవాడు. పాప పరిహార బలిలో బలులు అర్పించడం చేత ఏటేటా పాపము జ్ఞాపకమునకు వచ్చి చుట్టారు కనుక బలి పశువుతో వచ్చుట, బలిగా అర్పించుట ఏటేటా జరుగుతుంటారు. అది అనాది కాలంలో, పాత నిబంధన కాలంలో. అయినను ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయలేకపోయాను. అందువలన ఆత్మస్వరూపుడు దేవుడు తానే శరీరధారి అయి యేసుక్రీస్తుగా వచ్చాడు. ఆయన తను తాను సర్వలోక ప్రాయశ్చిత్త బలిగా అర్పించుకున్న శిలువ మాత్రమే మనకందరికీ అసలైన బలిపీఠముగా ఉన్నది, కానీ బలులు అర్పించడం అక్కర్లేదు. అప్పట్లో బలులు అక్కర్లేదు. కాబట్టి తెలియబడని బలిపీఠం గురించి విన్నాము. ఆఖరిగా తెలియబడని పండుగ గురించి చూద్దాం. 1 కొరింథీ 10వ అధ్యాయము 4వ వచనం చూస్తే తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన పంటలోనిది రాగిరి. ఆ పంట క్రీస్తే. 40 సంవత్సరములు అరణ్య యాత్రలో దేవుడు తన ప్రజలను పగటి వేళ మేఘస్తంభము ద్వారాను, రాత్రి వేళ అగ్నిస్తంభము ద్వారాను సంరక్షించి నడిపించదని తరచుగా మనం చెబుతున్నాము, గురించున్నాము కూడా. కానీ వారిని వెంబడించిన ఆత్మ సంబంధమైన పంటల గురించి తక్కువగానే మనం మాట్లాడుకుంటున్నాం. క్రీస్తు తానే పంటగా మారి వెంబడించారు కనుక మొదట నీ కర్రతో కొట్టుమని మోసే కొట్టినని మాట ఆడిన దేవుడు, మొట్టమొదట మీ కర్రతో కొట్టుమని మాట్లాడిన దేవుడు రెండవసారి పంటతో మాట్లాడము అని సెలవిచ్చారు మోసేతో. ఇందులోనే పరమ రహస్యం ఏమిటి? ఒకసారి నీ కర్రతో కొట్టమని, రెండవది బండతో మాట్లాడమని చెప్తున్న ఇందులో రహస్యం ఏంటో చూద్దాం. ఒకే ఒక్కసారి మాత్రమే క్రీస్తు కొట్టబడిన, అనగా బలి అర్పించబడిన. అందువలన బండను చూసి మాట్లాడవలనని సూచించబడిన. విసుగు చెందిన మోసే రెండవసారి కూడా బండను కొట్టిన సంగతి మనకు ఇష్టమే. ఇంచుమించు ఆ విధంగా బండను కొట్టడం వల్ల ఇంచుమించు 20 లక్షల మంది దాహాలు తీరుటకు కావలసిన సమృద్ధి అయిన నీరు వారిని వెంబడించిన బండలో నుండి వచ్చాను. అయితే దావీదులో నుండి క్రీస్తు ఆత్మ
చూస్తే కీర్తనలో 36 అధ్యాయం 8, 9 చూస్తే నా ఆనంద ప్రవాహంలోనిది నువ్వు వారికి త్రాగించుతున్నావు, నీ యొద్ద జీవబోట కాదు అని పేర్కొనటం విశేషం. అవును, కొట్టబడిన బండలో నుండి అంటే క్రీస్తులో నుండి జీవనది ప్రవహించిన కనుక అందరూ సమృద్ధిగా తాగిరి. దైవజనుడకు మోసే దేవుని మహిమపరచ చూడగోరినప్పుడు నిర్గమకాండం 33 అధ్యాయం 21 వచనంలో నువ్వు ఆ బండ మీద నిలువబడిను, నా మహిమ నిన్ను దాటి వెళ్ళి వరకు నా చేతిలో నిన్ను తప్పెదను. అదేవిధంగా దానియేలు సొలొమోను పరమగీతం 2వ అధ్యాయము 14వ వచనం అంటున్నారు, బండ సందులో ఎదురు నా పౌరమా, పేట పీటలను ఆశ్రయించు నా పావురమా అని ప్రశంసించడం బట్టి బండ పావురం మధ్య గల సంబంధము, బండ పావురం మధ్య గల సంబంధము, అదేవిధంగా క్రీస్తు సంఘము మధ్య గల సంబంధం గురించి ఇక్కడ గ్రహించాలి. రెండవసారి క్రీస్తుని ఎవరు సిలువ వేయించున్నారు అంటే హెబ్రీ 6వ అధ్యాయము 4వ వచనం నుండి 6వ వచనం వరకు చూస్తే వీరు అవిశ్వాసులు కారు కానీ ఒకప్పుడు వెలిగింపబడిన వారు, పరలోక సంబంధమైన వరమును రుచి చూచిన వారు, పరిశుద్ధాత్మలో కాలివారు అయినను తప్పిపోయినందున తమ విషయంలో క్రీస్తును మరలా సిలువ వేయువారై ఉన్నారు. అట్టి వారు మారు మనసు పొందినట్లు నూతన పరుచుట సాధ్యము కాదు అని. కాబట్టి బండ వలె ఉన్న క్రీస్తు దయచేయు రక్షణ ఎంతో గొప్పది. ఇంతవరకు మనము ఆగని ఎరుగని నీట ఒకటి గురించి, మోసే ఎరుగని చెట్టు గురించి, అదేవిధంగా కనబడని పొట్టేలు గురించి, కనబడని బలిపీఠం గురించి, అదేవిధంగా తెలియబడిన కొండ గురించి మనం విన్నాం. అదేవిధంగా ఆ విధంగా మనము ప్రియ సహోదరులు దేవుని యందు మనం విశ్వాసం ఉంచి నమ్మకంతో మనం నడుచుకుందాం. ఇట్టి కృప దేవుడు మనందరికీ కలుగు చేయను గాక.